మరి ఈ రోజు ప్రసాదంపాడు గ్రామంలో రోడ్లు ప్రారంభించడానికి ఎమ్మెల్యే వెంకటరావు గారు వచ్చేదాన్ని మరి ఆ రోడ్లు జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మీ అభిప్రాయం ఏంటి? మాది విజయవాడ రూరల్ మండలం రామవరపాడు గ్రామం మాది. నేను గతంలో చాలా బట్టి పార్టీలో పనిచేసా, కానీ ఈ యాలగడ్డ వెంకటరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇతర ప్రజల మీద, జనం మీద ఇతనికి మంచి అభిప్రాయం ఒకటి ఉంది. అయితే వెంకటరావు గారి దగ్గర ఉన్న లోపం ఏంటంటే, వెంకటరావు గారు చేపలు కూర తినిపిస్తాడు, చేపలు బట్టి బ్రతకండి నేర్పిస్తాడు. అది జనానికి కొంతమందికి వచ్చేపాటికి మందు ఇస్తున్నాడా, బిర్యానీ ఇస్తున్నాడని ఆశపడేవాడు కొంతమంది ఏమన్నా వ్యతిరేకిస్తే ఇవ్వచ్చు, కానీ ఈ మాలో కూడా స్వార్థం ఉంది. మేము రెండు రకాలుగా కోరుకుంటున్నాము. ఈ యాలగడ్డ వెంకటరావు గారి సేవలు కొన్ని జిల్లాల్లో మినిస్టర్ అయితే బాగుండు కదా అనుకుంటున్నారు కొంతమంది. మాలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే, ఈయన మినిస్టర్ అయితే మా నియోజక దూరం అవుతాడు అని చెప్పి మేము కొంత బాధపడుతూ ఉన్నాము. ఇది అమ్మవారు, ఆ చంద్రబాబు నాయుడు, ఆ లోకేష్ బాబు ఆలోచనతో ఇతని సేవలు రాష్ట్రానికి ఉపయోగించుకుంటాడని చెప్పి మేమైతే అనుకుంటున్నాము మంత్రిగా. కాకపోతే మేము కోరుకునేది కూడా ఏంటంటే, ఆయన సేవలు ఎప్పుడు మాకు అన్ని ఊళ్ళ కంటే ముందు ఎక్కువ మా నియోజకవర్గంలో ఎక్కువ కావాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు విజయవాడ రూరల్ మండలంలోనే మంచినీటి కోసం, ఇప్పుడు కట్ల మీద ప్రజల మంచినీటి కోసం పదే ఆయన అసెంబ్లీలో ప్రస్తావిస్తా ఉన్నారు వెంకటరావు గారు. దాని మీద మీ అభిప్రాయం? అసలు ఏ నాయకుడు కూడా అసెంబ్లీలో ప్రజల సమస్యలు ఇంతగా ప్రస్తావించిన వాడు లేడు. ఈ విషయంలో మాత్రం నేను 100% ఒప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను కూడా 30 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసా, కానీ ఇలాంటి నాయకులు నేను చూడలే. నేను ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలని ఆయన అసెంబ్లీలో పదే మరి స్పీకర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తో పదే ప్రస్తావిస్తున్నారు. ఇది గత ఎమ్మెల్యేలు అలా ప్రస్తావించారా? ఏదండి, అసలు ఏది ప్రస్తావించారండి. కాకపోతే ఈయన కూడా ఇంకా టైం కూడా చాలలేదు మాట చెప్పాలి. సమస్యల ప్రతి మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఆయన కూడా కొంచెం ఇసుబాటుగా కావాలి. ఇలాంటి వ్యక్తులు ఇంకా కనీసం ఒక 50-60 మంది ఉంటే ఈ రాష్ట్రం కొన్నాళ్ళు ముందుకెళ్ళిద్దాం నేను అనుకుంటున్నా. ఇప్పుడు మంగళవారం, శుక్రవారం సాయంత్రం ఓన్లీ పార్టీ ఆఫీస్ దగ్గర ప్రజల కోసం ఆయన సమయం కేటాయిస్తున్నారు. మిగిలిన టైంలో వివిధ గ్రామాలు పర్యటిస్తున్నారు. ప్రజలతో ఆయన మమేకం అవుతున్నారని మీరు అభిప్రాయపడుతున్నారు? బాగా అవుతున్నాండి, అందులో సందేహం లేదు. చిన్న పెద్ద కులం మతం గతం ఏమీ లేదు. ఈ విషయంలో మాత్రం వెంకటరావు గారికి 100 మార్కులు వేయచ్చు, ఆ ప్రాబ్లం లేదు. కాదు ఎవరన్నా ఒకళ్ళిద్దరు చెప్పుకుంటా ఉంటారు, అది సహజమే అవన్నీ కూడా. ఎందుకంటే బిందులు పాలు లాంటి వెంకటరావు, విష బిందువు లాంటి కొంతమంది ఉంటారు, అవన్నీ మామూలే. ఇప్పుడు సామాన్య ప్రజలు వారి సమస్యలను తిన్నగా వెంకటరావు గారితో కలిసి మాట్లాడగలుగుతున్నారంట? 100%. మేము చూసామండి, కొన్ని రాజదర్బార్లు కొన్ని చూసాము. ఒక వ్యక్తితో మాట్లాడాలంటే కనీసం ఒక 50 మందిని మాట్లాడుకుంటూ దండాలు దశకాలు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇదే యార్లగడ్డ వెంకటరావు గారి దగ్గర ఆ పని లేదు. ఇప్పుడు ఆరోగ్య సమస్యల మీద సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్ అది వెంకటరావు గారి ఆఫీస్ లో పెడుతున్నారు, వెంటనే వాటి మీద స్పందిస్తున్నారంటారా? స్పందించడమే కాదు, ఇన్ని ఇచ్చినోడు ఎవరంటే చూపించమని చెప్పనుకున్నాను. అది కూడా దానికి కూడా నేను ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు ఆపరేషన్ నిమిత్తం ఎల్ఓసీలు 24 గంటల్లో దగ్గరుండి సంప్రదించి తీసుకొచ్చి ఆపరేషన్ కూడా చేపిస్తారని అంటారా? నిజమేంటారా? నిజమే, కన్ఫామ్ గా చేపిస్తున్నాడు. ఇప్పుడు మన గ్రామంలో మరి ఎస్సీ హరిజనవాడ గానీ, బీసీ కాలనీ గానీ ఎమ్మెల్యే గారు రోడ్డు నిధులు కేటాయించి ఇప్పుడు రోడ్డు వేశారు కదా, దాని పట్ల మీ అభిప్రాయం చెప్పండి. మాకు చాలా సంతోషంగా ఉందయ్యా. చాలా గుంటల్లో నీళ్ళలో ఉండేవాళ్ళం, చాలా సంతోషంగా ఉంది. చక్కగా ఉన్నాయి రోడ్లు, శుభ్రంగా. అమ్మ మీకు పెన్షన్ అది టైంకి వస్తుందమ్మా? వస్తుందమ్మా, మా యజమానికి వస్తుందమ్మా. ఇప్పుడు ఎమ్మెల్యే గారి పరిపాలన పట్ల మీరు ఎలా, వెంకటరావు పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది. బాగా చేస్తున్నారంటారా? బాగా చేస్తున్నారు. ఓకే అమ్మ. మాకు రోడ్లు లేవు. అదే ఇప్పుడు మన అదే ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు ఎస్సీ శ్మశాన వాటికి కూడా నిధులు కేటాయించారు, 2.5 లక్షల శ్మశాన అభివృద్ధికి కూడా. దాని పట్ల మీరు ఎలా వస్తుంది, అభిప్రాయం వస్తుంది? మా ప్రసాదంపాడు గ్రామం ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీకి అండగా ఉంది. అండగా ఉండటం కాకుండా తగినటువంటి మెజార్టీని ఎప్పుడు కూడా ప్రతి ఎలక్షన్లో ఇస్తానే ఉంది. అయితే ఏంటంటే గ్రామంలో ఎస్సీ కాలనీలో కానీ, యాదవ బజార్ కానీ రోడ్లు మొత్తం కూడా డిస్టర్బ్ అయి ఉన్నాయి. ఆ రోడ్డు అన్నిటి కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేయడం ఉంది. సీసీ రోడ్డు మొత్తాన్ని కూడా పూర్తి చేయడం, చిన్న 1-2 రోడ్లు ఆగినాయి, వాటిని కూడా పూర్తి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. ఇప్పుడు ఎస్సీ శ్మశాన వాటికి కూడా నిధులు మంజూరు చేశారు, దాని పట్ల మీ అభిప్రాయం? చాలా ఏళ్ళ బట్టి కూడా 2 గ్రామాలు కలిపి ఒకే శ్మశాన వాటికి ఉండటం, అది ఎస్సీలకి. 2 గ్రామాల్లో కూడా ఎస్సీలను అక్కడే ఖననం చేయడం అనేది జరుగుతుంది. అది ప్రస్తుతానికి అట్లా జరుగుతూ ఉంది. అయితే దాన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. రామపాడికి సపరేట్ గాను, ప్రసాదంపాడికి సపరేట్ గా శ్మశాన వాటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి శ్మశాన వాటికి 22.5 లక్షల రూపాయలు
ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసినందుకు వాటికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ పని కూడా త్వరగా పూర్తి చేయాలని, అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి ఎన్నో గత 10 సంవత్సరాలు ఉన్న సమస్య పట్ల వెంటనే ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిన సంవత్సరాల కాలంలోనే మరి వెంటనే మన శ్మశాన వాటి గురించి నిధులు కేటాయించడం జరిగింది. దాని గురించి మన ఎస్సీ కాలనీ వాసులు వారి అభిప్రాయం ఎలా ఉంది? చాలా చాలా ఆనందిస్తున్నారు. అదే రకంగా త్వరితగతిన ఈ పనులు కనుక పూర్తి చేసి మళ్ళీ ఎమ్మెల్యే గారు చేస్తున్న శ్మశాన వాటిక దానికి కూడా ప్రారంభం జరిగితే కనుక మేమంతా కూడా చాలా సంతోషిస్తాము. ముఖ్యంగా రామపాడు, ప్రసాదపాడు ఇరు గ్రామాల ఎస్సీ సామాజిక వర్గం మొత్తం కూడా చాలా సంతోషిస్తాయి. అదేవిధంగా ప్రసాదంపాడు గ్రామానికి కూడా సపరేట్గా ఒక శ్మశాన వాటిక ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కేటాయించాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ రోజు ప్రసాదంపాడు గ్రామంలో వివిధ రోడ్లు ఓపెన్ చేయడానికి ఎమ్మెల్యే గారు మరి మీ గ్రామానికి విచ్చేశారు. దాని పట్ల మీ స్పందన ఏంటి? ఎమ్మెల్యే గారు ఈ పార్టీ వచ్చినాక దశాబ్దాల రోడ్లు, దశాబ్దాల కాలంలో శాస్త్రవేత్తంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఈ గవర్నమెంట్ మా గ్రామానికి బాగా సహకారం చేశారు. అందరం సంతోషంగా ఉన్నారు. ఇంకా మాకు మెయిన్ వాటర్, మున్సిపాలిటీ వాటర్ ఇస్తే ఇంకా ప్రజలు హర్షిస్తారని, ఇల్లు లేని వాళ్ళకల్లా అరుగులకు ఇల్లిస్తారని ఎమ్మెల్యే గారికి విన్నపం. ఇప్పుడు ఇళ్ల స్థలాల గురించి జనాల కంటే ఎమ్మెల్యే గారే ఎక్కువ పోరాడుతున్నారు. ఇళ్ల స్థలాలకు అప్లికేషన్లు పెట్టుకుని ఆయనే వెంటబడుతున్నారు కదా, మరి జనాలు ఎలా స్పందిస్తున్నారంటారు? నేను ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి పేద బడుగు వర్గాలకి పెన్షన్లు గాని, ఇల్లు స్థలాలు గాని మా సహకారం మేము చేసి ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడుతున్నాం. ఎమ్మెల్యే గారి స్పందన బాగుంది. ఎమ్మెల్యే గారు మాకు గౌరవిస్తున్నారు. మేము తీసుకెళ్లిన వాటిని స్పందన దొరుకుతుంది మాకు. మేము అది సంతోషిస్తున్నాం. ఇప్పుడు హాస్పిటల్ పరంగా ఎవరికైనా బిల్లుల గురించి కానీ సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లు పెడుతుంటే మరి ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఎలా ఉంది స్పందన? సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కి ఇమ్మీడియట్ గా కూడా చేశాం. మేము కొన్ని 24 గంటల్లో కూడా ఒక మా ప్రసాదంపాడు మన కెలా రాము గారికి ఇప్పించాము. ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇమ్మీడియట్ గా అవుతున్నాయి. 100 మందికి ఇప్పించాం. ఎమ్మెల్యే గారు బాగా స్పందిస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఆ దృష్టిలో మేము పెట్టంగానే మా విన్నపానికి ఇచ్చేసి ప్రజలకు సహకరిస్తున్నాం. ఇప్పుడు బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ ప్రధాన సమస్య అయిన ఈ అతిపెద్ద రోడ్డుని మరి నిధులు కేటాయించి మరి ఎమ్మెల్యే గారు త్వరితగతిన రోడ్డు వేయించారు. దాని పట్ల మీ స్పందన ఏంటి? అసలు నేను 25 సంవత్సరాల బట్టి చూస్తున్నాను. బీసీ కాలనీలో ఈ ఇలాంటి రోడ్లు ఎప్పుడు మేము చూడలేదు. ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి, ఎంతమందో నాయకులు వేయలేరు. ఇలాంటి రోడ్లు వేసి ఈ డ్రైనేజీలు కట్టి ఇంత పర్ఫెక్ట్ గా వేసిన వాళ్ళు ఈ గవర్నమెంట్ లో సన్నాల బాలాజీ గారు, ఎమ్మెల్యే గారు, మేమందరం పార్టీకి తోడుగా ఉండి మా గ్రామాలను మేము బాగా చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు తాగునీటి సమస్య మీద కూడా అసెంబ్లీలో మరి ప్రసాదంపాడు, రామరపాడు, ఎనికేపాడు, నిడమర ఇలా 4 గ్రామాల గురించి కూడా పదే ఆయన అసెంబ్లీలో చర్చిస్తున్నారు. దాని గురించి జనాలు ఏమనుకుంటున్నారు? అది ఎమ్మెల్యే గారు పెట్టారు. ఎమ్మెల్యే గారు పెట్టిన దానికి మేమందరం స్వాగతించాం. అది అవుతుంది. ఎమ్మెల్యే గారి ద్వారాగా మేమందరం సంతోషంగా ఉంటామని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ విజయవాడ రూరల్ మండలంలో ముఖ్యంగా ఈ 4-5 గ్రామాల్లోనే మీ జనాల పట్ల, సమస్యల పట్ల అత్యధికంగా ఆయన దృష్టి పెట్టారు. దాని పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారా? మా ఎమ్మెల్యే గారు రూరల్ మండలంకి ఒక గుర్తింపు అంది ఉంది. రూరల్ మండలం అంటే టీడీపీ అంటే రూరల్ మండలం. దాని స్పందనలో ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఇంకా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. దాని ప్రకారంగా మేమందరం నడుస్తున్నాం. ఇప్పుడు వెంకట్రావు గారు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఎలా మెలుగుతున్నారని మీ అభిప్రాయం? వెంకట్రావు గారు అందరిలో కలిసిమెలిసి ఉండి చిన్నోళ్ళకి, మాలంటోళ్ళకి, నేను ఎక్కడో ఉత్తరాంధ్ర నుంచి వచ్చాను. నేను ఈ గ్రామానికి 20,000 ఓటింగ్ ఉంది. 20,000 ఓటింగ్ లో నన్ను ఒక స్థానం ఇచ్చి, నాకు ఒక గౌరవం ఇచ్చి, నాకు గ్రామ పార్టీ అధ్యక్షులుగా ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి కూడా నాకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. కొంతమంది ఎలా ఉందంటారు? చాలా బాగుంది, పర్వాలేదు. ఇప్పుడు ఈ రోడ్డు ఓపెన్ చేయడానికి వచ్చారు కదా, మన గ్రామ ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తారు. చాలా సంతోషంగా ఉంది. ఇది వరకు ఎన్నో ఏళ్ల నుంచి వర్షం పడితే మోకాళ్ళు మన సంక్షేమ పథకాలన్నీ మన ప్రభుత్వంలో బాగా చేస్తున్నాయి. వెంకట్రావు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగా చేస్తారు. మంచి ప్రభుత్వం, బాగుంది. ఎమ్మెల్యే గారు మంచి వ్యక్తినే అంటారు? మంచి వ్యక్తే, సౌమ్యంగా, చాలా సౌమ్యవంతుడు. కానీ నాకు ఈ రోడ్డు గురించి ఒక్కటే బాధ. దాన్ని అడగడానికి వచ్చారు, దానికి ఇప్పుడు మీరు అడుగుతారు కదమ్మా. నా కరెక్ట్ గా వచ్చేస్తుంది అన్న పెన్షన్. అలాగే మా ఆయన చనిపోయిన తర్వాత ఆ పెన్షన్ బట్టి నా మనవరాలను చదివిస్తున్నా. 10th క్లాస్ కి వచ్చింది. ఎక్కడ నాకు వచ్చి 4,000 పెట్టి 2,000 ఇచ్చింది. ఎమ్మెల్యే వెంకట్రావు గారు మన హరిజన వాడికి రోడ్లు వేయించారు. దాని పట్ల మీ అభిప్రాయం?
శుభ్రంగా చేశాడు. ఉమ్, చక్కగా నుంచునన్ని ఉమ్. మరి ఇది ఇట్లా చెయ్యాలి, ఇది ఇట్లా చెయ్యాలి పర్లే పర్లే. అని చెప్పి అన్ని చక్కగా దగ్గరుండి ఉమ్, ఏ టయానికి ఏది ఉమ్. తెచ్చి చేశాడు. అమ్మా మీకు పెన్షన్ అది టైంకి వస్తుందంటారా? నా వస్తుంది పెన్షన్ అది టైంకి వస్తుంది. మరి వెంకట్రావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి పనులు చేస్తారని మీ అభిప్రాయం? శాతనైనా శుభ్రం పడుతున్నాం. ఉమ్. ఇంకంతకంటే ఇంకెక్కువ ఏం లేదు. అమ్మ మన ఎస్సీ కాలనీకి సంబంధించిన శ్మశాన వాటికి అభివృద్ధి చేయడానికి కూడా మరి ఆయన నిధులు కేటాయించారు. దాని పట్ల మీ అభిప్రాయం? ప్రేమ అవును, ఆయన చేశాడు, చాలా చేశాడు. ఉమ్. ముందు వాడు ఎవరో చేయని పనులు ఆయన చేశాడు. మేము కూడా సంతోషపడతాం. సంతోషపడుతున్నాం. అట్టా కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోయారు చాలా మంది. ఉమ్, మరి ఈయన మరి చేశాడు, చిన్న వయసు అయినా ఉమ్. చేశాడు. మరి ఆయన మరి అమ్మ సామాన్య ప్రజలు మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి పనులు ఏదైనా అడిగినా కానీ ఆయన వెంటనే స్పందిస్తున్నారని అభిప్రాయపడుతున్నారా? అనుకుంటాం. మరి అడగలేదు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మరి ఎమ్మెల్యే గారు ఈ రోజు ప్రసాదంపాడు గ్రామంలో మరి ఎస్సీ కాలనీ రోడ్డు, బీసీ కాలనీ రోడ్డు ఓపెన్ చేయడానికి వచ్చారు. దాని పట్ల మీ స్పందన? అది ఇప్పుడు పోయిన 5 సంవత్సరాల కంటే మురుగునీటిలోనే ఎప్పటికప్పుడు మునిగిపోతూ ఉంటుంది. వాటర్ వచ్చి ఆ హైవే రోడ్డు కూడా సాయంత్రం మోకాళ్ళలోతో మురుగుతుంది. ఆ నీళ్లు ఇప్పుడు పోవటానికి ఆ సిమెంట్ రోడ్ వేసి సీసీ సిమెంట్ రోడ్ వేసారు కాబట్టి హైట్ పెట్టి ఇప్పుడు నీరు నిలవకుండా ఉంది కాబట్టి ప్రశాంతంగా జనాలు వెళ్తున్నారు. ప్రజలు కూడా ప్రసాదంపాడులో అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి అంటారా వెంకట్రావు గారి పరిపాలనలో? జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటి సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. మరి సంక్షేమ పథకాలు అవి కూడా వెంకట్రావు అన్ని గారు బాగానే వస్తున్నాయి. అన్ని టైంకి అందిస్తారంటారు. వస్తున్నాయి. ఇప్పుడు మరి ఎస్సీ కాలనీకి మరి అభివృద్ధి పనులకి 22.5 లక్షలు కేటాయించడం జరిగింది. ఎన్నాళ్ళ నుంచో ఉన్న సమస్య. ఇప్పుడు దానికి ఆ శ్మశాన వాటికి ఈ ఎస్సీ కాలనీలోను అన్ని మట్టి రోడ్లు, ఆ పక్క రోడ్డు కానీ ఆ పక్క రోడ్డు కానీ ఈ పక్క రోడ్డు కానీ అన్ని ఇప్పుడు అన్ని సిమెంట్ రోడ్లు వేశారు. వాళ్ళకి సేఫ్టీ కదా. ఇప్పుడు శ్మశాన వాటికి అభివృద్ధికి కూడా ఆయన నిధులు కేటాయించడం జరిగింది. దాని పట్ల మీ అభిప్రాయం? దాంట్లో తప్పులేదు కదా. మరి శ్మశానంలో జనాలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని కేటాయించారు. దాన్ని అభివృద్ధి చేస్తేనే బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వెంకట్రావు గారి పరిపాలన ఎలా ఉందని మీ అభిప్రాయం? బాగుంది. చక్కగా కూటమి ప్రభుత్వం వెంకట్రావు గారి పరిపాలనే కాదు, సీఎం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందని మేము అనుకుంటున్నాం. ఏది కావాలని ఏది చేయాలని అది చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు సామాన్య ప్రజలు కనుక ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్ళి వెంకట్రావు గారిని అడిగితే వెంటనే ఆయన చేసి పెడుతున్నారా పనులు అవి? చేస్తున్నాం. చేయబట్టే కదా చెప్పుకుంటాం. చేయకపోతే ఎవరు చెప్పుకోరు కదా. మనకి అవసరమైనప్పుడు పనులకు మనకు ఆ ఇబ్బంది ఉంది. ఆయన దగ్గరికి మనం వెళ్ళలేకపోయినా మా సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళినా సరే ఆయన కూడా చూసుకొని చేస్తున్నారు కాబట్టి మనకు అభివృద్ధి. ఓకే.